మోషే గారిని దేవుడు ఖచ్చితంగా నీతిమంతుడిగా తీరుస్తాడు. ఆయన పని విశ్వాసం ఇదంతా ఉంది. ఒక చిన్న లోపం. కానీ అపవాది ఎందుకు తీసుకెళ్తాడు అని అంటే ఆరోపణ చేయడానికి వెళ్తాడు, ఇతనేట నీతిమంతుడు అవుతాడు అని. కానీ ముందు నుంచి ఒక నియమం ఉంది, అది వాడు దాన్ని పట్టించుకోడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా ఈ పాలసీ దేవుడు ముందు నుంచి పెట్టాడు. పితరుల యుగం నుంచి అబ్రహామును దేని బట్టి నీతిమంతుడుగా తీర్చాడు? క్రియలను బట్టి కాదు, విశ్వాసమును బట్టి. అలాగని అబ్రహాం తప్పులు చేయలేదా? తప్పులు చేశాడు, అబద్ధాలు కూడా మాట్లాడవలసిన పరిస్థితులు కొన్ని చోట్ల వచ్చాయి. కానీ దేవునిపై అతనుకున్న విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి ఈ పాలసీ ఉంది కాబట్టి దేవుడు వాళ్ళ నీతిమంతులుగా తీరుస్తాడు. కానీ పాపమునకు మరణం అనేది, శిక్ష అనేది ఏదైనా తోటలో ధృవీకరించబడిన తర్వాత వాడు దాన్నే పట్టుకొని పాపమునకు ప్రక్షాళన జరగలేదుగా, పాపమును బట్టి చావలేదు కదా అని అంటున్నప్పుడు, ఆ పితరుల యుగం నుంచి ఆల్రెడీ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు మరణం నియమించబడింది కాబట్టి ఆ క్రీస్తు మరణాన్ని బట్టి ఇవన్నీ కొట్టివేయబడతాయి అనేది దేవుని యొక్క నియమం. కాబట్టి ప్రధాని వాడికి చెప్పాల్సిన అవసరం అపవాది చెప్తూ ఉంటాడు, అంతే ఆరోపణ చేస్తూ ఉంటాడు, ఆరోపణ చేయడానికి వెళ్తాడు. అంటే ఒక కారణాన్ని బట్టి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. క్రీస్తు ప్రభు వారు అయితే మరణం తర్వాత, ఆయన పునరుత్థానం తర్వాత అపవాది పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. దానికోసం ఏమో చెప్పాడంటే అపవాదికి వారి దూతలను పరలోకంలో వారికి ఇక స్థలము లేకపోయినా అని చదువుతాం. అందుకనే అంటే వచ్చే అవకాశం వాడికి లేదు అని, అంతే తప్ప వేరే ఇది కాదు. ఫిర్యాది అని నిలబడతాడు దేవుని సన్నిధిలో. అంటే ఇక్కడ నుంచి మోసుకొని పోయి పరలోకం పోతాడు అనుకో, దేవుని సన్నిధి దేవుని శక్తిని బట్టి భూమి మీద కూడా ఉంటుంది. దేవుని సన్నిధి పరలోకానికి వెళ్ళాలా ఏంటి?